నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంబటి గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది, ఆయన తర్వాత నోరు జారేనని చెప్పేసి ఒప్పుకున్నాడు కదా, అలాంటి వ్యక్తిని పొగడాల్సింది పోయి ఈ రకంగా ఇంట్లో ఆడవాళ్ళ మీద దాడి చేయడానికి వస్తారా? ఇలాంటి విష సంస్కృతి మానుకోకపోతే రేపొద్దున్న మా వైసీపీ కార్యకర్తలు మా మాట కూడా వినరు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు జగన్ గారి కామెంట్స్? ఇన్నండి చంద్రబాబు గారు చేతగాంతనంగా చూస్తారు. ఈ రకంగా వీళ్ళు అసలు ఏ మాట పెట్టినా, విడుదల రజనీ అయితేనేమి, జగన్ అయితేనేమి, అసలు వాళ్ళు ఏ ప్రెస్ మీట్ పెట్టినా అనిల్ యాదవ్ కానీ ఎట్టాంటి వాళ్ళు అసలు అబద్ధం గోడ కట్టినట్టు అబద్ధాలు చెప్పి ఇంకా మేము మంచి వాళ్ళం, శుద్ధపోసలం, మా హయాంలో ఏం జరగలేదు అంటది రజనీ. నీ హయాంలో జరగకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ని ఎవరు బాగలు కొట్టారు? ఆ రకంగా బాగలు కొట్టి మరి ఇవాళ జోగి రమేష్ వాళ్ళు ఇంటికి పోయి కూర్చొని ఎంత దెబ్బలాడాడు. ఇవన్నీ చేసినా కూడా ఇంకా మేమేం చేయలేదు, ఇళ్ల మీద పడతాం. ఎవరింటికి ఇళ్ళు పడకుండా ఉండారండి, ఎవరిళ్ళ మీద పడకుండా ఉండారు తెలుగుదేశంలో. ఇళ్ల మీద పడి నానా గోల్ చేసి నానా ఆగం చేసి చేస్తే ఆ రోజు మాట్లాడలేదు, ఆ రోజు మెదలకుండా కూర్చున్నారని ఈరోజు అధికారంలో ఉండాలి, అదే పనిలో ఉండారు. ఈరోజు బాబు గారికి అధికారం వచ్చినా కూడా దీన్ని ఉపయోగించట్లేదండి. కార్యకర్తలకు ఎందుకు కోపం అవుతుందంటే ఇది బాబు గారి చేతగాంతనంగా ఉంది. నెక్స్ట్ కూడా ఇట్లా మేము మాట్లాడలేము. ఈసారి ఇట్లా జగన్ గారి తప్పు ఏదైనా ఉంది లేదా వైసీపీ వాళ్ళ తప్పు ఉందని మేము తెలియజేయటానికి కూడా మేము ముందుకు రాలేము. ఇట్లా మాలాంటి వాళ్ళు నిజంగా మాకు ఎంతో ఆవేదనగా ఉంది. ఇదంతా చూస్తుంటే అయ్యో అసలు ఇట్లా జరుగుతుంది ఏంటని. అంబటి రాంబాబు తిట్లు అసలు ఏమైనా ఎవడన్నా ఘోరంగా సభ్య సమాజంలో తిట్టే తిట్లేనండి. అవి పబ్లిక్లో ఒక ముఖ్యమంత్రిని గురించి, ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీ తల్లి మీద కానీ ఇలాంటి తిట్లు ఎవడన్నా అసలు వాళ్ళు ఎవరు తిట్టుకోవట్లేదు అట్లాంటి తిట్లు. ఎందుకంటే వాళ్ళందరూ చదువుకుంటున్నారు. చదువుకొని పిల్లలు వెనకటాళ్ళు ఎవరైనా తిడుతున్నా కూడా నోరు మూసుకో తిట్టబాకండి అని ఇళ్లలో చెప్పుకుంటున్నారు. అట్లాంటి తిట్లు ఇళ్లలో పిల్లలను కూడా తిడతలు అయ్యాల. నువ్వు ఇవాళ ఆ రకంగా తిడితే తప్పేముంది, మళ్ళీ తప్పు అయిందండి అంటే కొట్టి సారీ తప్పు అయిందనే వల్ల తప్పు అయిందని ఇంట్లోకి ఏం బాలా ఏం బీక్కుంటారు, నా కుక్కతో ఆకు కూడా బీకలేరు, మీరు వచ్చి పోలీసులు ఏం చేస్తారు చేసుకోండి అన్నాడు. తప్పు అయింది అన్నాడు, ఆ పని ఇంట్లో పోతే ఒక రకం ఏం బీక్కుంటారు, పీక్కోండి, నా కుక్కతో కూడా బీకలేరు, నన్ను బీకలేరు అని చెప్పి ఆయన మళ్ళీ సవాల్ చేసి రాండ్రా అంటే ఏంది అది ఆడి రమ్మంటే అందుకే వచ్చారు రాండ్రా అంటే ఆడ ధర్నాకు కూర్చున్నారు. వాళ్ళంతా మూకొమ్మడిగా నీ ఇంటి మీద ఆయన అంటాడు కదా, పాలేరు ఉన్నాడు కదా తాడాపల్లికి సజ్జల, ఏం చదువుతున్నా అంటే కోల్డ్ బ్లడర్ మర్డర్ అంటే ఇది మూకొమ్మడిగా నీ ఇంటి మీద దాడి చేయడానికి కాదు. వాళ్ళందరూ ధర్నాకు వచ్చారు. ధర్నాకు వచ్చేసా గొడవ అయింది కనుక ఒకళ్ళ కూర్చున్నాళ్ళు లేచి నీ ముందుకు వచ్చి అక్కడ గొడవ చేశారు. నువ్వు అనే మాటలకి ఇవాళ కల్తీ నెడ్లకి వెంకటేశ్వర స్వామికి నిజంగా శక్తి ఉంటేనండి, తిరుమల తిరుపతి దేవుడికి శక్తి ఉంటే వీళ్ళని ఒక ఆట ఆడించాలి. దేవుడి మీద నమ్మకం మన హిందువులకి బాగా ఉంటుంది. నిజంగా ఆ దేవుడి కల్తీ నెయ్యి లడ్డుని ఇంత ప్రాపగాండ చేసి మీరు అసలు ఏమీ చేయలేదు, మీకు లడ్డు ఇప్పటికీ చదువుతున్నారు. 22 నుంచే స్టార్ట్ అయింది ఆ లడ్డు కల్తీ అని చెప్పేసి ఇప్పటికీ చదువుతుంటే మాట్లాడకుండా కూర్చొని దాని మీద ఏమీ లేదని మాకు సిటీ నివేదిక ఇచ్చింది. వీళ్ళే చదువుతున్నారు. వీళ్ళు అసలు బోలే బాబా దగ్గర మీరు నెయ్యి తేవాల్సిన పనే ఉంది, అసలు ఎవరు అయినా అక్కడి నుంచి మీరు నెయ్యి తెచ్చుకునే పనే ఉంది. లేవు ఆ నెయ్యిలు లేవు మన రాష్ట్రంలో. ఏడా మన రాష్ట్రంలో నెయ్యి ఎక్కడ లేవా అంట పరిశ్రమ లేదు. అసలు మీ జిల్లాలోనే ఉంటుంది కదా, చిత్తూరు జిల్లాలో ఉంది. మనకి ఎన్ని లేవు కేంద్రాలు ఇవాళ పార్లర్లు. కాబట్టి వీళ్ళు అనే మాటలు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భాష చూస్తే గొడ్డలోడు తీస్తా అంటానంటున్నాడు. అడ్మినిస్ట్రేషన్ లేదంట, ఆటవిక రాజ్యం అంట. ఆటవిక రాజ్యం పాప నువ్వు ఉండప్పుడు ఇదంతా బృందావనం అయిపోయింది. బృందావనం అయ్యి ఆటలు పాటలతో బాగుంది. నువ్వు పోయినాక ఇది ఆటవిక రాజ్యం అయింది. నువ్వు ఉండప్పుడు సుధాకర్ ఐదుని ఏం చేసావు, గుండు గొరిగిచ్చిన అబ్బాయిని ఏం చేసావు, పోలీస్ స్టేషన్లో శిరోమండం చేస్తే అడిగిన వాళ్ళు లేరు. మూగి పిల్లని తీసుకొచ్చి రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందు పెడితే అడిగిన వాళ్ళు లేరు. నీ ఇంటి పక్కన కొత్తగా పెళ్ళి కుదుర్చుకొని వస్తే వాళ్ళను అమ్మాయిని చేస్తే రేపు చేస్తే అడిగిన వాళ్ళు లేరు. గంజాయి బ్యాచ్ వచ్చి ఎన్ని చేసినా సరే ఆ రోజు అడిగిన వాళ్ళు లేరని చెప్పి ఈరోజు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతాం. అదేమంటేనేమో ఆ రోజు విడుదల రజనీ గారు ఇవాళ ఆమె వచ్చి మాట్లాడింది. అసలు ఇది ఎరగదంట. మంచి గవర్నర్స్ అందిస్తే మరి సీతారామాంజనేయులు గారు జైల్లో ఎందుకు ఉండాడమ్మ ఐపీఎస్, మరి కాంతి రాణా టాటా ఆయన ఎందుకు పోయాడు, విశాల్ గున్ని ఎందుకు వెళ్ళారు, వీళ్ళందరూ వీళ్ళని పక్కన పెట్టారు కాదు, వాళ్ళ మీద కేసులు. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసు, నువ్వు చెప్పక్కర్లా, వాళ్ళే పక్కకు పోయారు. అడ్మినిస్ట్రేషన్ తెలుసు కాబట్టి మేల్కొండ యూనిఫామ్ ఇప్పి మాదేని వాళ్ళు అన్నారు. నిజంగా కరెక్ట్గా ఉంటే వాళ్ళు పోరాడేవాళ్ళు గవర్నమెంట్ మీద. అందుకే ఇప్పుడు పక్కన కూర్చున్నారు మెదలకొండ. అంతంత ఐపీఎస్ల చేత శ్రీలక్ష్మి ఎందుకు జైల్లో ఉంది అన్నాళ్ళు అది చెప్పండి. అసలు ఇదా మీ అడ్మినిస్ట్రేషన్కి ఉదాహరణ శ్రీలక్ష్మి అండి. వాళ్ళ ఐఏఎస్ చదువుకొని కూడా మంచి టాప్ ర్యాంకర్ కూడా ఆ రకంగా మీ చేతికి
వచ్చేప్పటికి ఆ రకంగా తయారైంది. మీరు ఎవరిని వదల్లా. ఐపీఎస్ని ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని ఎంత గాజేశారో. కల్తీ లిక్కర్ జోగి రమేష్ కానీ లిక్కర్ ఇప్పటికీ జగన్కి వాళ్ళకి తేడా ఏదో చెప్పనండి నేను. జోగి రమేష్ గారు జగన్ గారు ఇప్పటికి కూడా అంబటి రాంబాబు తప్పే ఉందని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా మీరు కనుక చట్టాన్ని అతిక్రమిస్తే మీ అందరి శిక్షలు తప్ప ఎవరినైనా ఉపేక్షించేది లేదు, మేము కేసులు పెడతామని చెప్పి ఆయన ఇంకా చదువుతుంటే మరి ఇద్దరికి తేడా బ్యాలెన్స్ ఇక్కడే కనపడుతుంది కదా అందరికీ. ఇంకా మేమేం తేడా లేదు. చంద్రబాబు నాయుడు ఎగదోలితే ఇంకా స్పీడ్గా ఉంటుంది తెలుగు తమ్ముళ్ళు కోపం. ఆయన ఇంకా ఎగదోళ్ళు ఆయన చూసి భయం పుట్టి ఇంకా కౌతి మంది అన్న వచ్చి అట్ట చేస్తున్నారు. ఎప్పటికైనా సరే చంద్రబాబు గారు వీళ్ళందరి మీద కొరడా జులిపించాలంటే జగన్ ఎలా చేశాడో అలా చేయాల్సిందే పాలన. వాళ్ళు బయటికి రావడానికి వీలు లేదు. నిన్న కూడా ఆయన బల ప్రదర్శనకు వచ్చాడు కానీ అంబటి ఇంటికి ఈయన పరామర్శి అంబటి దగ్గర బాపోయాడు. ఎడకు రాటిపోయింది పరామర్శికి. ఎవరిని పరామర్శిస్తా నువ్వు? ఎవరిని పరామర్శి? అల్లుడు తెగ తిట్టిపోతున్నాడు అంబటి రాంబాబుని. నువ్వు కూతుర్ని పరామర్శిస్తానికి వచ్చావు, అల్లుడు తిడుతున్నాడని, లేకపోతే పెళ్ళాన్ని పరామర్శించడానికి వచ్చావా? ఈయన పోవాల్సింది రాజమండ్రి జైలుకి పరామర్శకి, అంతేగాని గుంటూరు దగ్గర ఉందలే తాడాపల్లికి అని చెప్పేసి ఒక కోతవేడు దూరంలో 4 జనం వస్తారు, రాజమండ్రి ఎవరు రారని చెప్పి నువ్వు ఎడకొచ్చి నీ అవా చూపించి నీ ప్రతాపం చూపించి జోగి రమేష్ అసలు జోగి రమేష్ లోకేష్ గురించి అసలు ఆయనకు అవసరమే ఉందండి? ఆ రోజు జోగి రమేష్కి అవసరమే లేదు. ఆయన పనులు ఆయన ప్రస్తుతం కల్తీ దాంట్లో ఉన్నాడు ముందు లిక్కర్ కేసులో. ఆయన కూడా అట్ట మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ కూడా మాట్లాడి నేనేం చేయలేదంట, నా ఇంటి మీదకి వదిలారంట. వీళ్ళింటి మీదకి వదిలారు. ఇప్పుడు ఒకటి చెబుతా, వీళ్ళింటి మీదకి బాంబు ఇది వదిలారు సీసాలు అన్నారు. కాలం నాడు అమరావతి రైతులు రాజమండ్రి పోతుంటే నడక మేము శాంతియుతంగా 5 ఏళ్ళు చేసి పాదయాత్రకి మా బాధ చెప్పుకోవటానికి మేము రాష్ట్రంలో పాదయాత్రకు పోతే రాజమండ్రి దగ్గర మార్గాని భరత్ గారు, పిల్లి సుభాష్ గారు వీళ్ళందరూ ఉండి కూడా అక్కడ మా మీద రాళ్ళు చెప్పులు వాళ్ళు బాటిల్స్ తీసి, అది యాసిడ్ బాటిల్ అయింది తెలియదు మాకు, ఇంకోటి అయింది తెలియదు, వాళ్ళు మా మీద విసిరేశారు. ఒకసారి మేము కిష్టాపాలెం దగ్గర ధర్నా చేస్తాను పోతా కిష్టాపాలెం కాడ బస్సులోంచి విసిరేసాడండి ఓ సీసా. ఇలాంటివన్నీ రైతుల మీద మీరు నువ్వు నేర్పిన విద్యలే ఇవన్నీ మీరు నేర్పిన విద్యలే వీళ్ళు నేర్చుకొని వచ్చారు. ఇప్పుడు ఇదివరకు ఉన్నాయి ఈ గొడవలు, ఇదివరకు అసలు ఏనాడన్నాయి. మరి ఇక్కడ ఆంధ్ర అయితేనే తెలంగాణ అయితే చంద్రబాబు గారు అయ్యాంలో రామారావు గారు అయ్యాంలో అంతా సమసిపోయినాయి గొడవలు. చక్కగా పరిపాలన సాగింది. మీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. కానీ మరీ నువ్వు వచ్చిన తర్వాత ఎవరిని తిడితే వాళ్ళని వెనకేసు రావటం, ఎవరిని వెనక అనిల్ యాదవ్ మా నాయకుడు చెప్పాళ్ళు ఈసారి మేమే వస్తాం అనుకుంటున్నారేమోనండి. కానీ మీరు రారు ఈసారి. ఇది కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఉంటుంది. కూటమి ప్రభుత్వం మళ్ళీ 29లో కూడా వచ్చింది. ఎప్పటికైనా సరే వాళ్ళ బట్టలు ఉడదీతే వీళ్ళ బట్టలు ఉడదీస్తా అనకుండా ఇంకా మీరు సమర్థించకుండా ఇలా తిట్టడం తప్పు. అంబటి గారు నేను ఇప్పటికైనా సరే జనం మేలు కోరుతున్నాను ప్రజలు అని చెప్పేసి మీరంటే బాగుంటుంది.